నెల్లూరును గ్రీన్ సిటీగా చేస్తారని నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి నారాయణ అన్నారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల్లోనూ మంచి స్పందన కనిపిస్తోందని, టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని నారాయణ అన్నారు. నగరంగా తయారు చేయడమే నా ప్రధాన రాజకీయ అజెండా అంటూ మనందరి మధ్యకు వస్తున్నట్టు నారాయణ గారు ఆశీర్వదించండి. గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు, గతంలో గెలిచిన మంత్రులు ఏ ఒక్కరైనా ఇంత రాష్ట్ర పరిస్థితుల్లో ఎన్నోపోయాలనుకో కేవలం ప్రజాసేవలో నిరంతరం తన సమాధానం గారు అన్ని ముందే చేశారు. రోడ్లు ఇచ్చారు, పార్కులు కట్టిస్తున్నారు. 120 పార్కులు ఒకటి నారాయణ గారిని సింహపురి అంటే జన్మభూమి రుణం తీర్చుకున్నందుకు ఆయన మీద వెల్లందు చేసి మీ ముందుకు ధైర్యంతో ప్రజాసేవకుని 16వ డివిజన్లో ప్రచారాన్ని చేయడం జరిగింది. ఇక్కడ ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. ఇందుకు కారణం ఒకటే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. అసలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే ఈ 16 డివిజన్ల రోడ్లన్నీ ఎండ్ టు ఎండ్ రోడ్లు చక్కగా, ఈరోజు మనం గతంలోలాగా నెల్లూరులా ఉన్నా లేదు డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నా అనే విధంగా ఈరోజు చక్కటి రోడ్లు ఎండ్ రోడ్లు వేస్తారు. ప్రజల స్పందన, ప్రతి ఇంటి నుంచి ప్రజలు కుటుంబ సమేతంగా బయటకు వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తున్నారు. నిజంగా చాలా చాలా పాజిటివ్గా ఉంది. ప్రజలకు ఎప్పుడు సేవ చేసినా వారి యొక్క ఆశీర్వాదం ఉంటుందని దానికి నిదర్శనం ఇదే. ఒక మున్సిపాలిటీలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ని నిజంగా స్మార్ట్ సిటీ చేయాలంటే ఏమేమి చేయాలో, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు ఎంతో వేగవంతంగా అవుతూ 90% పనులైనాయి. ఇంకా 10% ఉంది. ఇవన్నీ కూడా క్లీన్ చేయాల్సిన పని ఉంది, ఫైనల్ ఫినిషింగ్ చేయాల్సిన పని ఉంది. ఇవన్నీ కూడా రాబోయే 2 నెలలు అవుతాయి. ఈరోజు ప్రజలు నన్ను ఆకాశానికి ఎత్తున్నారంటే నేను చేసిన పనులే. ఎలక్షన్స్ వచ్చే నెల 11వ తేదీ ఉంది. మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేసి అఖండ మెజారిటీతో సిటీలో నన్ను, రూరల్లో అజీజ్ గారిని ఎంపీగా బేగం మస్తాన్ని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీడీపీని మళ్లీ గెలిపిస్తాయని అన్నారు పెద్దాపురం టీడీపీ